నేటి ముఖ్యాంశాలు. బషీరాబాద్ మండలంలో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు. తాండూరులో పారాచూట్ నేతలను తరిమికొట్టండి, మీ ఇంటి బిడ్డను గెలిపించండి. ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణ మాతగా దర్శనమిచ్చిన అమ్మవారు. మాస్టర్ జపాన్ చోటెకాన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన 7 క్రీడాకారులు. తాండూరులో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు. కోర్టులో విచారణ జరుగుతుండగా ప్రభుత్వ భవనం నిర్మాణం ఎలా కొనసాగుతుంది? జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మంగళవారం లక్ష్మీనారాయణపూర్ దగ్గర నుండి ఎన్నికల శంఖారావాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను పుట్టిన మండలం, నేను పుట్టిన గడ్డ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గతంలో కూడా ఇక్కడి నుండే ప్రచారం ప్రారంభించామని, అందుకే ఈసారి కూడా ఇక్కడి నుండే మీ లోకల్ బషీరాబాద్ బిడ్డను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మహిళలను, యువకులను, రైతులను పట్టించుకోలేదని, ఉద్యమ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతు బంధును 10,000 నుండి 16,000 వరకు పెంచనున్నారని అన్నారు. మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యకరంగా ఉందని అన్నారు. ఇంకోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి తాండూరుని అభివృద్ధి పథంలో నడిపించేలా చూడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, డైరెక్టర్ గౌతమ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంతిబాయ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి ఇప్పుడు రైతులే కాదు, నిరుపేద ప్రతి కుటుంబానికి కూడా ఇటువంటి బీమా ఇవ్వాలని చెప్పి భావనతోనే, ఒక గొప్ప మనసుతోనే మళ్ళీ మన ప్రభుత్వం రాగానే 5 లక్షల రూపాయలు బీమా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్ని లక్షలు? 5 లక్షల రూపాయలు. అంటే కుటుంబంలో ఎవరైనా చనిపోతే అది రైతున్నా రైతు కాకపోయినా ఎటువంటి సంబంధం లేకుండా కేసీఆర్ బీమా ఇదొక కొత్త పథకం రాబోతా ఉంది. వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి సంతోషమా? సంతోషంగా ఉన్న చేతులు లేపాలి. ఇప్పుడైతే ఫుల్ లేపారు. సరే, ఇక ఆసరా పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి? ఈడ ఆసరా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఎవరు? చేతులు లేపండి. నువ్వు చేయలేదు కదా, ఎంత వస్తుంది నేను చెప్పు. 2,000 వస్తుంది, అంతేనా? ఈ 2,000 రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వస్తలేదు. అవునా? కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఆసరా పెన్షన్లు ఎంత చేస్తున్నాడు ఎరికేనా? తెలుసా? అదే చెప్పండి. తెలియదా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆసరా పెన్షన్ ని 2,000 కాదు 5,000 చేస్తున్నాడు. కొట్టాల గట్టిగా సప్పట్లు. సంతోషమా? చేతులు లేపాలి మళ్ళీ సంతోషం అంటే. ఇప్పుడైతే 2 చేతులు లేపారు. సంతోషం. వికలాంగులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ వికలాంగులు ఉన్నారు. ఎవరు? ఇక ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆడ ఎవడున్నారు. వికలాంగులకు మొన్నటి దాకా మనం పెన్షన్ ఎంత ఇచ్చినాం? ఏర్పాటు
స్టార్ట్ అయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేసడానికి గర్విస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. గతంలో డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉండి 1800 కోట్ల రూపాయలతోని ఈ ప్రాంత అభివృద్ధి గురించి పనిచేసిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మరి యొక్క పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో 1672 కోట్ల రూపాయలతోని ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి యొక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయము మొన్ననే పత్రికా విలేకరుల సమావేశంలో మరి స్పష్టంగా 4 పేజీలతోనే ఏ గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఏ గ్రామంలో ఎన్ని కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది కూడా మరి అందరూ కూడా పంపిణీ కూడా చేయడం జరిగింది పాంప్లెట్స్. ఆ యొక్క పాంప్లెట్స్ కూడా మీరందరూ కూడా గ్రామాల్లో ఇంటింటికి కూడా కార్యకర్తలు పంచాల్సిందిగా మరి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేయాల్సిందిగా ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ప్రభుత్వము సంక్షేమ రాష్ట్రంగా ఈనాడు భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నది. రైతు బంధు పథకం గాని, కళ్యాణ లక్ష్మి పథకం గాని, ఎన్నో పథకాలు కూడా 24 గంటలు కరెంటు గాని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అదేవిధంగా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని మైండ్ కూడా బ్లాక్ అయిపోయిందని నేను తెలియజేస్తాను. నుంచి శంఖారావ సభ పూరించిండు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఈ రోజు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందు ఉన్న అతిరథ మహారథులు అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇట్లా శిరస్సు వంచి నమస్కారాలు అంటే నేను ఎవరినో కాపీ కొట్టినా మీకు తెలిసిపోయింది కదా. నేను ఎవరిని కాపీ కొట్టినా? ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కాపీ కొట్టినా. ఆయన ఇట్లా అంటాడు కదా శిరస్సు వంచి నమస్కారాలని. నేనే కాదు మిత్రులారా, ఈ రోజు ఎవరైనా రోహిత్ రెడ్డిని కాపీ కొట్టాల్సిందే. అంత అద్భుతమైన అభివృద్ధి తాండూరులో జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా నిధులు తీసుకొచ్చిండు. మీరందరూ కూడా ఈరోజు రోహిత్ రెడ్డి గారికి అండగా ఉండాలి. సరిగ్గా ఈ రోజు నుంచి 44వ రోజు పోలింగ్ అంటే దాదాపు మండలం రోజులు. మండలం అంటే మీకు తెలుసు కదా అందరికీ. అయ్యప్ప మాల వేసేటోళ్ళు చేతులెత్తండి. అయ్యప్ప మాల వేసేటోళ్ళు అందరూ కూడా చేతులెత్తండి. మీకు మండలం అంటే తెలుసు మీకు. రోహిత్ రెడ్డి గారు కూడా అయ్యప్ప మాల వేస్తారు. ఈ మండలం రోజులు అయ్యప్ప మాల వేస్తే ఎంత దీక్షతో ఉంటాం. చల్లనీళ్ళ స్నానం చేస్తాం, చెప్పులు లేకుండా తిరుగుతాం, సప్పటి కూడు తింటాం. కానీ గుండె నిండా భగవంతుడు ఉంటాడా ఉండడా? ఈ రాబోయే మండలం రోజులు కూడా మీకు ఎన్ని కష్టాలు ఎదురైనా, కాంగ్రెస్ పేరుతో ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, మరి వీళ్ళు తాండూరులో ఎవరు లేరా మగోడు కాంగ్రెస్ వాడని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడుగుతున్నా. మరి రోహిత్ రెడ్డి ఎవరు? మీరందరూ చెప్పాలి. రోహిత్ రెడ్డి ఎవరు? రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎవరు? స్థానికుడు. ఎమ్మెల్యే తర్వాత రేపు మళ్ళీ ఎమ్మెల్యే అయితే కూడా ఏం ఫరక ఉండదు మనకు. కానీ రోహిత్ రెడ్డి గడ్డ మీద పుట్టిన బిడ్డ. రోహిత్ రెడ్డి గడ్డకు సేవ చేయాలని అనుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్న సంగతి బషీరాబాద్ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. బషీరాబాద్ మండలంలో ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పోరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహిళలకు, యువకులకు, రైతులకు, మైనార్టీలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఏమంటారు? అందరూ కూడా చేతెత్తి చెప్పాలి. మనమందరం కూడా రోహిత్ రెడ్డి అనుకున్నాం. మన బషీరాబాద్ నుంచి హైయెస్ట్ లీడ్ వస్తే ఆ లీడును చూసి మిగతా గ్రామాలన్నీ కూడా ఖతమైపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ వచ్చింది,
కేసీఆర్ కిట్ వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఈ సందర్భంగా అడ్వాన్స్ గా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకునాలి. మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, మన రాష్ట్రంలో మనకు ఏ విధంగా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పెన్షన్లు వచ్చినాయి, మరి రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, అనేక రకాల కార్యక్రమాలు వచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు, మహిళలందరూ కూడా తెలుసు. మరి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తారు. ఏమి ఇచ్చినామో ఏమి ఇవ్వబోతున్నాం అనేది ఎమ్మెల్యే గారు మీ అందరి ముందు కూడా చెప్తాడు. మీరు ఓపికగా కూర్చోండి. మరి నేను కాంగ్రెస్ పార్టీ విషయానికి ఇప్పుడు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ విషయం గురించి చెప్తా. కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా అయిపోయిందంటే, మొన్న కేటీఆర్ గారు వికారాబాద్ వచ్చిండ్రు. మరి ఆయన ఒక కథ చెప్పిండ్రు, అందరు వినాలమ్మా. ఒక చిన్న ఇంట్లో మొగుడు పెళ్ళం చిన్న ఇంట్లో ఉంటారు. మీదికెళ్ళి ఒక కొండ తేలి పడుతుంది కిందికి. పడంగానే మొగుడు లేచి ఉరుకుతూనే ఉంటారంట. అరే యాడిపోతున్నావు రే, ఇక్కడ తేలి చంపురా అంటే లే మొగోళ్ళని పిలుచుకొస్తా అంటున్నట్టు వాడు. అరే కాంగ్రెస్ పార్టీలో మొగోళ్ళు లేరా తాండూర్లా? ఎవరికో ఎత్తురోనికి ఎవరో మెడ్చల్కేరి ఒకడు పర్కీకే ట్రిప్పు నిమిషానికి బంద్ అయ్యేది. ఎప్పుడు వస్తుందో కరెంట్, ఎప్పుడు పోతుందో, ఏ టైంలో 3 ఫేజ్ కరెంట్ ఇస్తుందో కూడా రైతులకు తెలియని పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 24 అవర్స్ కరెంటు, రైతులకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నారు. ఇంతకు పూర్వము ఎన్నో మోటార్లు కాలిపోయేటివి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటివి. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ మోటార్లు కాలట్లేదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలట్లేదు. రైతులు శుభంగా ఉన్నారు. అదంతా మొత్తం కేటీఆర్ పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తాండూరు కాంచెల విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తాండూరులో ఎట్లుండే పరిస్థితి ఇంతకుముందు ఎమ్మెల్యే రాకముందు, ఎమ్మెల్యే గారు వచ్చినాక అన్ని రోడ్లు కూడా మెరుగుపడుతున్నాయి, అన్ని పల్లెలు కూడా మెరుగుపడుతున్నాయని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చదువుకున్నాడు, విద్యావంతుడు, మన ముద్దు బిడ్డ, మన లోకల్ బిడ్డ, మా ఇండస్ట్రియల్ బిడ్డ అని చెప్పి మీ సభకు తెలియజేస్తున్నాను. ఇదే విషయంగా ఇక నాకన్నా పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరితో విషయం ముగిస్తూ జై తెలంగాణ. అందరూ మన పైలట్ రేవంత్ రెడ్డి అన్న గారికి అవకాశం ఇస్తారని నేను అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అలాగే పైలట్ రేవంత్ రెడ్డి అన్న గారిని మనం 50,000 మెజార్టీతో గెలిపిస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అంటే అన్నకు ఇది ఒక్కసారి ఇస్తే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. మన ప్రాంతానికి, మన గ్రామానికి ఎవరు మంచి చేస్తారో ఆలోచించి ఓటు వేయండి అంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సభలో కోరారు. పెద్దెముల్ మండలం గొట్లపల్లి సమీపంలో పెద్దెముల్ కోట్పల్లి బీఆర్ఎస్ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు మన ఊళ్ళల్లో పడి హల్చల్ చేస్తారని, ఇప్పటి వరకు ఎవరు ఏం చేశారో చూడండి, తను చేసిన అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే ఉందని అన్నారు.
అన్నారు. మన పార్టీ అధినేత కేసీఆర్ 2 రోజుల క్రితం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్దలు కేసీఆర్ చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారని ఇష్టం వచ్చినట్లు హామీ ఇవ్వరని స్పష్టం చేశారు. అవ్వా నీకు ప్రతి నెల 2000 పింఛన్, మళ్లీ గెలిస్తే 5000 రూపాయలు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి బీద మహిళకు ప్రతి నెల 3000 ఇస్తారు. వచ్చే డిసెంబర్ నుండి 400కే గ్యాస్ సిలిండర్ తదితర కని విని ఎరుగని రీతిలో పథకాలు ఉంటాయని సూచించారు. మరోసారి తనకు ఓటు వేసి గెలిపించుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీల రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్చారి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోహిత్ శ్రీనివాస్, ఎంపీపీ అనురాధ రమేష్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, సర్పంచ్లు పద్మమ్మ, మోహన్ రెడ్డి, వీరప్ప, రాములు, బీఆర్ఎస్ నాయకులు గోపాల్ రెడ్డి, మహేందర్, కోట్పల్లి బందేప్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 1200 అంటున్నారు, అవునా? ఈ దౌర్జన్యం చేసిందో బీజేపీ నరేంద్ర మోడీ, అవునా? అయితే మన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తుండేనా? మన కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాగానే సిలిండర్ ధర కేవలం 400 రూపాయలు మాత్రమే. కొట్టాల గట్టిగా సపోర్ట్లు సార్ గిట్టారా? సంతోషమా? చేతులు లేపాలి మళ్ళా. మరి ఇప్పుడు ప్రతి నెల ఎంత ఇస్తే బాగుంటుంది? ఎంత ఇస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ కి పెద్ద గుండె. 1000 రూపాయలు కాదు, 2000 రూపాయలు కాదు, ఏకంగా 3000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అమ్మలు మీకే సౌభాగ్య లక్ష్మి పథకం ఇది. ప్రతి ఇంట్లో ఆడబిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి భావించి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలలో ఒక ఆడబిడ్డకు, ఒక అమ్మకు 3000 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతుండు మన కేసీఆర్ సారు. గట్టిగా సపోర్ట్లు కొట్టాలి సార్కి. సార్ ఒకటే ఆలోచించిండు, మనమేమో సన్న బియ్యం తింటే మరి మన ప్రజలు దొడ్డు బియ్యం తింటే బాగుంటుందా అని చెప్పి భావించి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నారు. కొట్టాల సప్పట్లు, అమ్మా కొట్టు. సంతోషమా? చేతులు లేపాలి సంతోషం అయితే. పాపం ఈ మధ్య రోగాలు ఎక్కువైనాయి కరోనా వచ్చినప్పటి నుంచి, అవునా? ఆ రోగం, ఈ రోగం, హార్ట్ అటాక్, అది ఇది ఏమేమో వచ్చి పాడవుతున్నాయి, అవునా? మన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు, పేద ప్రజలు ఇప్పటిదాకా మన ప్రభుత్వ హాస్పిటల్ పోయిరు, ఆడ వైద్యం అయితే సంతోషం, లేదంటే హైదరాబాద్కి ప్రైవేట్ హాస్పిటల్ గురుకుతుంది. ఆరోగ్యశ్రీలో మనకి ఎంతుండే? కేవలం 5 లక్షల పరిమితి మాత్రమే ఉండే, అవునా? అవునా కదా? 5 లక్షలు ఉండే. ఇక 5 లక్షలు దాటిందంటే సేట్ల కాడికి పోయి అప్పులు చేసుకొని మరి మన కుటుంబ సభ్యులను బాగు చేసుకునేటోళ్ళం, అవునా? మరి 5 లక్షలు ఏమిటికి సరిపోతలేవని ఈ 5 లక్షల పరిమితిని 15 లక్షల రూపాయలు చేసిండు మన కేసీఆర్ గారు. కొట్టాల చప్పట్లు. ఆడ వెంకల సంతోషమా? పెద్దేముల్ మండలంలో మన బంజారాలకు, దళితులకు, మళ్ళీ అటు కర్ణాటక ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఇది ఇక బ్రహ్మాండమైన పథకం. ఇది మీ అందరికి లావణి పట్టాలు ఉన్నాయి కదా, చాలా మందికి అసైన్డ్ ల్యాండ్స్ అంటారు దీన్ని, తెలుసా? ఈ అసైన్డ్ ల్యాండ్లు, లావణి పట్టాలు ఏవైతున్నాయో గవర్నమెంట్ భూములు మీరు ఉన్నారు కదా అప్పటి నుంచో, పాత రోజులలో మీకు పట్టాలు ఇచ్చారు, కానీ దాన్ని మీరు అమ్ముకోగలుగుతారా? అమ్మలేము, అవునా? సార్ ఒక్కటే ఆలోచించింది, మరి మనం ఎట్లన్నా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇస్తేనే ఇస్తుంది,
ఏళ్ళ నుంచి వాళ్ళు అది సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ తాతలు సాగు చేస్తున్నారు, వాళ్ళ నాయనలు సాగు చేస్తున్నారు, ఇప్పుడున్న పోరగాళ్ళు సాగు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అమ్మనికి ఎందుకు అధికారం ఇవ్వద్దు? మనం డిసైడ్ చేసిండు. అసైన్డ్ ల్యాండ్లు కూడా మరి మీకు రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. కొట్టాలి సప్పట్లు. మీకు ఇక మీకేమైనా అవసరం ఉన్నా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీరు ఆ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చు అని చెప్పి మన సారు డిసైడ్ చేసిండు. మరి ఇన్ని పథకాలు దేశంలో ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఇచ్చిందా? మీ గుండెల మీద ఒక్కసారి చేతులు వేసుకొని ఆలోచించాలి. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేసిండ్రు? ఏమీ చేయనికి చేత కాలే. కాబట్టే తెలంగాణ రాష్ట్రం అన్యాయానికి గురైతే మనమందరం పెద్ద చిన్న అమ్మ అక్క అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఉద్యమ పోరాటం చేసి తెలంగాణను సాధించి ఈ రోజు బంగారు తెలంగాణ చేసుకుంటున్నాం. మన బతుకుల్లో వెలుగు నింపుకుంటా ఉన్నాం. మరి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ఆదాయంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి అని భావించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్. కాబట్టి ఈ రోజు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా మరి ఇటువంటి పథకాలను మరి ప్రారంభించబోతా ఉన్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా. ఏం చేయాలి? ఓటేయాలి. తెలిసిన అక్కడ ఎవరికి ఓటేయాలి? ఎవరికి వేయాలి? నాకే ఇస్తారు. నా గుర్తేంది? కారు గుర్తు కొట్టేయాలి. అవాడు వినిపిస్తలేదు, వాళ్ళకి అర్థమైతలేదేమో. అర్థమైందా అందరికీ? అర్థమైన వాళ్ళందరూ చేతులు లేపాలి. కారు గుర్తుకి ఓటేస్తే మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మన ప్రభుత్వం వస్తుంది. మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లన్నీ మీ గ్రామాలలో పోయి చర్చ పెట్టాలి. మీ పక్కింటోళ్లకు, మీ దోస్తులకు, మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి. అదే మళ్ళా వాళ్ళు వీళ్ళు జర కన్ఫ్యూజ్ అయ్యి వాడు వస్తాడు, ఇప్పుడు కొత్త పిచ్చగాళ్ళు వస్తారు. ఇప్పుడు తాండూరు అంటే కూడా తెలియదు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలని భావించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ప్రతిపక్షాల పార్టీలు ఊహించని విధంగా, ప్రపంచమే అబ్బురపరిచిపోయే విధంగా మరి కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈయన ఎంతమందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయో మా చేతులు లేపాలి. ఆసరా పెన్షన్లకు 5,000 కావాల్సిన ఆసరా పెన్షన్ పథకం పట్ల మరి సంతోషం వ్యక్తం చేసిన వాళ్ళందరూ చేతులు లేపాలి. ఇప్పుడు మళ్ళా కొత్త కల్లి మాటలు చెప్తాం. తాండూరు ప్రజల అమాయకులు ఆడ నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి వస్తున్నాడంట. మనం అమాయకులమా? మనము ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. నేను ఒక్కడే చెప్తా మీకు. ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, అది ఎవరికి తెలుస్తుంది? ఇంట్లోకి తెలుస్తుంది. అవునా? భార్య కష్టం వస్తే భర్తకు తెలుస్తుంది, అన్నకు కష్టం వస్తే తమ్ముని తెలుస్తుంది, నాయనకు కష్టం వస్తే కొడుకులకు తెలుస్తుంది. ఇంట్లోనే తెలుస్తుంది కానీ బయట తెలుస్తుందా? మన తాండూరులో ఏం కావాలి, తాండూరుకి ఏం అవసరము, తాండూరులో ఏం కష్టాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి అనేది ఎవరికి తెలుస్తుంది? తాండూరు లోకానికి తెలుస్తుంది. అవునా? ఈ బయటకి తెలుస్తుంది. అందుకని సామెత ఉంది, ఎప్పటికైనా ఇంటోడే బయటోడు. ఇది ఒప్పుకున్న వాళ్ళు చేతులు లేపాలి.
అయ్యో వద్దనుకున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రజలందరితో మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ల ముందు మీ ముందరికి వచ్చినప్పుడు ఇదే ముచ్చట చెప్పిన మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక్కసారి గెలిపియండి, తాండూరు రూపురేఖలు మారుస్తానని చెప్పడం జరిగింది. మరి నేను చెప్పిన విధంగా కాలం మనకు సహకరించకపోయినా ఈ 5 ఏళ్లలో 3 ఏళ్లు కాలం వృధా అయినా, కరోనా లాక్డౌన్ తోని ఎన్నికలతోని కాలం వృధా అయినప్పటికీ కూడా మరి నేను ఏడ కూడా తగ్గలే పనులు మనం చేసుకోవడం జరిగింది. మండల కేంద్రానికి ₹1 కోటి నిధులు కేటాయించిన ఘనత మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది. కోట్పల్లి ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం 70 కోట్ల రూపాయలను మరి డిపిఆర్ ప్రిపేర్ చేయడం జరిగింది. మరి కోట్పల్లి ప్రాజెక్ట్ అభివృద్ధి చెందితే ఇక్కడున్న రైతులకే మరి బ్రహ్మాండంగా సాగునీరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ప్రతి గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చిన, అంతేకాదు ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక నూతన గ్రామ పంచాయతీలు సాధించింది మీ బిడ్డ రోహిత్ రెడ్డి. పెద్దేముల్ మండలంలో పెద్దేముల్ తండ, తిమ్సాన్పల్లి, గోపాల్పూర్, లచ్చగడ్డ తండ, దారుణ్వాంగ తండలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేసిండు ఈ మీ బిడ్డ రోహిత్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అభివృద్ధి చేస్తుంది. రోహిత్ రెడ్డి గారు 24 గంటలు 3 మనకు కావాలనా, లేకుంటే హైదరాబాద్ లో ఉండే వ్యక్తి మనకు కావాలన్నా మీరు ఆలోచన చేసుకున్నారని చెప్పేసి సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటున్నా. మరి మహిళలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి మహిళలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఏం ముఖం పెట్టుకొని గ్రామాలకు ఓట్లు అడగడానికి వస్తారు? ఈ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పాలి ఏం చేసిరు పెద్దమూరు మండలానికి, ఏం తెచ్చిరు. మరి ఈరోజు రోహిత్ రెడ్డి గారు పెద్దమూరు మండలానికి గ్రామానికి 50 లక్షల రూపాయలు, మరి పెద్దమూరు హెడ్ క్వార్టర్ కి ₹1 కోటి, మరి ఈరోజు ఒక టీఎంసీ రిజర్వాయర్ తట్టెపల్లిలో తీసుకొచ్చిన ఘనత మన రోహిత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం, ఇన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటున్నాం. మరి ఈరోజు రోహిత్ రెడ్డి గారి ఎంబడి ఉండవలసిన అవసరం ఉన్నదా లేదా అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. మరి ఇంతకుముందు కోయిల్ సీనన్న గారు మాట్లాడినారు, కర్ణం పురుషోత్తం సార్ గారు చెప్పారు, ఇంకా ఎవరెవరో చిన్న చిన్న వ్యక్తుల పేర్లు చెప్పారు. నాకు చాలా సిగ్గేసింది. అరే కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే, బీజేపీ వాళ్ళకు దమ్ముంటే, అరే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొగోళ్ళు అయితే అరే రాధా రేవంత్ రెడ్డి తాండూరులో వచ్చి నిలవడు, అరే కిషన్ రెడ్డి తాండూరులో వచ్చి నిలవడు, మా రోహిత్ రెడ్డి సత్తా ఏమో మేము చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎవడో ఎక్కడికేదో వచ్చి తాండూరులో నిలబడతాడంట. మరి 4 మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మోస్తే ఈరోజు పారాషూట్ అభ్యర్థులు వస్తున్నారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, రేటంత రెడ్డి ఆయన పేరు. ఎంతకు టికెట్ కొనుక్కుంటుండు, ఎంతకు టికెట్లు అమ్ముకుంటుండు అని ఈరోజు కాంగ్రెస్ నాయకులే ఈడీ నుంచి సిఐడి నుంచి ఈరోజు ఎంక్వైరీ చెప్పమని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్తున్న సంగతి మనమందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి పార్టీ మన రాష్ట్రంలో వస్తే మన రాష్ట్రం మొత్తం కూడా అన్యాయమైతమని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా కొత్త పథకం పట్టుకొని వచ్చిండ్రు, 6 గ్యారెంటీలు అంట. 6 గ్యారెంటీలు 6 100 కానీ 100 150 కానీ అవి సాధ్యమయ్యే గ్యారెంటీలు కావు, అవి బోగస్ గ్యారెంటీలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మొన్ననే కర్ణాటక ఎలక్షన్ అయింది, పెన్షన్ 2000 అన్నారు, 600 ఇస్తున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ ఇస్తలేరు. కరెంటు ఫ్రీ అన్నారు, కరెంట్ ఇస్తలేరు. ఎంపీ అబద్ధాలు చెప్పి మరొక్కసారి తెలంగాణలో మరొక ప్రభుత్వాన్ని మనను అన్యాయం చేయాలని చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలు
యువకులు, మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. రోహిత్ రెడ్డి గారు ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఓ శక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీకు తెలుసు తాండూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణమాతగా దర్శనమిచ్చారు. మహిళలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటపాటలు ఆడి అనంతరం లలిత సహస్రనామాలు పఠించి అమ్మవారికి మంగళహారతులు, మహామంగళహారతి తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. कुंकुम पूजांच महं करिष्ये अस्यां श्री महाकालिदेवता देवस्थान दिन दिन अमृतीर्थं सर्वकाल अनुकूलित प्राप्त्यर्थं सर्वकार्य विजयार्थे
श्री महाकाल देवता प्रीत्यार्थम अस्यां श्री महाकाले नमः श्री काళికాదేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ ఒక్కసారి గోత్రం చెప్పుకోండి. అస్యాం
ఆదివారం జరిగిన మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే టెస్టుల్లో సుమారు 7 విద్యార్థులు బ్లాక్ బెల్ట్లను సాధించారు. హానిక, హర్షిత, లక్కీ, రంజన, మణికంఠ, హజార్, జహీర్ తదితరులు బ్లాక్ బెల్ట్ సాధించారు. ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ బివి సాయి కుమార్ 6 డౌన్ బ్లాక్ బెల్ట్ మరియు జూనియర్ మాస్టర్ బివి మోహనకృష్ణ మాట్లాడుతూ చిన్నారులు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని అన్నారు. ఆసక్తి కలిగిన వారు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని తాండూర్ పట్టణంలోని వినాయక్ చౌక్ మీ సేవ వెనకాల విశ్వవేద పాఠశాల మైదానంలో ఉదయం 6:30కు హాజరు కావాలని సూచించారు. 9847473067 మరియు 8247418147 నంబర్లలో మరిన్ని విషయాలకు సంప్రదించాలని సూచించారు. 2 1 2 1 2 1 2 ఉండాలి. తాండూరు పట్టణంలోని శాంతినగర్లో మంగళవారం మహిళలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో మహిళలు ఆడిపాడారు. పెద్దెముల్ మండలం మాజీ జడ్పీటీసీ ఉపరి స్వరూప ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటపాటలు ఘనంగా
నేనులో ఉయ్యాలో సీత ఒళ్ళనే ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడుగు చిరి ఉయ్యాలో నేనులో ఉయ్యాలో సీతమ్మ ఒళ్ళనే ఉయ్యాలో రాముడు లక్ష్మణుడు ఉయ్యాలో సీత నడుగు చిరి ఉయ్యాలో రాముడు లక్ష్మణుడు ఉయ్యాలో సీత నడుగు చిరి ఉయ్యాలో వలలో వలలో దేశం ఎక్కడిది వలలో కల్పగురి దేశాన వలలో కాసే వాడల్లా వలలో ఇంతైన ఇపిచుండ వలలో తుంపైన చోట వలలో ఇంపైన ఇపిచుండ వలలో తుంపైన చోట వలలో వలలో వీరేం వారమ్మ వలలో శ్రీరంలో భార్యను వలలో సీతాదేవందు వలలో అట్లయితే మా ఇంటి వలలో వడి వీడవమ్మ వలలో అట్లయితే మా ఇంటి వలలో వడి వీడవమ్మ వలలో శివశివని తోట వలలో తీసాయి పోని వలలో హరహరవని తాండూరు పట్టణంలోని డిఈ విద్యుత్ కార్యాలయం ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనాన్ని అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్నారని, ఈ స్థలం కోర్టు పరిశీలనలో పెండింగ్ లో ఉందని, ఎలాంటి తీర్పు రాకుండానే నిర్మాణం కొనసాగించడం అక్రమమని, కోర్టుకు కనీస విలువలు ఇవ్వాలని అధికారులు విలువలు ఇవ్వడం లేదని జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ ఆరోపించారు. నిర్మాణాన్ని ఆపకపోతే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. और हाई कोर्ट भी अपीयर गए हुए हैं गैर जरूरी फिर जानबूझकर वहाँ पे काम चालू कर रहे हैं। तो मैं जस्टिस से एक रिक्वेस्ट कर रहा हूँ कि कानून की भी कोई चीज़ है, इज्जत है नहीं है, मान मर्यादा भी कुछ है नहीं है। कितने पर इंचार्ज कौन है? वो डीई है। उसको जरा भी खौफ नहीं है कि कोर्ट का डर भी नहीं है उसको। एक गवर्नमेंट सर्वेंट होके ऐसी हरकतें कर रहे हैं। उनको कंटेम्प्ट ऑफ कोर्ट में लूंगा। कोर्ट में चलने के बावजूद भी लोग ऐसे हरकत कर रहे हैं। लोग कौन किसके कहने से कर रहे हैं? लोग कौन है? वो भड़वा पीछे जो गाइडिंग कर रहा सो भड़वा हो, वो भड़वे को जरा भी इज्जत नहीं कर सकता। कोर्ट की तौहीन कर रहा उन्हें। हाँ, वो कौन है जो उनको जो पीछे बैकअप जो कर रहे हैं लोगों को? गलत है। और एक मर्तबा हमारे हाई कोर्ट जस्टिस को मैं रिक्वेस्ट कर रहा हूँ, कोर्ट में कौन सी भी चीज जब पेंडिंग रहती है तो उसकी इज्जत मान मर्यादा भी कोई चीज है, इज्जत ही नहीं कर रहे लोग। कोर्ट को इतना इजी ले रहे हैं और
इतना कानून भी इतना ये हो चुका है, अंधा कानून हो चुका है, कानून भी अंधा कानून हो चुका है कि हमको समझ में नहीं आ रहा। तकलीफ हो रही तो हम कोर्ट को अपियर हो रहे हैं, तो कोर्ट में भी ऐसे हरकत, कोर्ट की लोगों को डर खौफ खत्म हो चुका है। क्या बोलना है लोगों को भाई, गैर जरूरी अभी भी काम शुरू कर रहे हैं लोग। हाईकोर्ट में हम अपियर हो चुके हैं, स्टेटस को मिलने की देर है, इंशाल्लाह काम को रोकेंगे हम। हमको भरोसा है, कानून पे भरोसा है हमको। सूट जब तक फैसला ना हो जाए, जब तक स्टेटस को तो मिलना चाहिए हमको, मिलेगा भी हमको। हम हाईकोर्ट में अपियर हुए हैं और ये गलत है लोगों की हरकतें कि कौन है वो बड़ा लीडर हो, उनके कहने पे जो काम कर रहे हैं लोग, कौन है वो चिंदी चोर, गलत है। कम से कम इज्जत तो देना चाहिए, कोर्ट की तौहीन मत करिए, कोर्ट की इज्जत दीजिए, रोकिए काम को, रोकिए। पहले फैसला जो होगा देखेंगे, उसके बाद किसकी जमीन क्या नहीं। जय हिंद, जय तेलंगाना। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్